అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా లయన్స్ నివేదన్ ప్రెసిడెంట్ కేజీ ఫౌండేషన్ చైర్మన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సీనియర్ సిటిజన్ ఫోరం ఆర్మూర్ అధ్యక్షులు మిత్రులు డి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మన విశ్రాంత ఉద్యోగ సంఘం 20 సంవత్సరాలు ఎన్నలేని సేవ చేసి మన సంఘానికి ప్రతిష్టలు నిలిపినటువంటి పెద్దలు మన సంఘ గౌరవ అధ్యక్షులు శ్రీ కె రామరెడ్డి గారిని విశిష్ట అతిథిగా ఆహ్వానించి రోటరీ క్లబ్ అధ్యక్షులు డీజే దయానంద్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది అధ్యక్షులు పెద్దలు రామరెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించిన పదవికి పెద్దలే కానీ నాకంటే చిన్నవారే వారికి శుభాశీస్సులు అందజేస్తూ మిగతా మా పెన్షనర్ సోదరులందరికీ శుభాభివందనాలు. కార్యక్రమంలో భాగంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి జీజీ ఫౌండేషన్ చైర్మన్ లయన్స్ నివేదన్ గారిని ఈ సందర్భంగా తమ సంతృప్తి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ డే యొక్క శుభాకాంక్షలకు అందరూ కూడా మా జీజీ ఫౌండేషన్ తరఫున మీ అందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇట్టి కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడైనటువంటి శ్రీ పెద్దలు గుడ్డు నారాయణ వర్మ గారికి, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి గంగాధర్ సార్ గారికి, మరియు పాస్ట్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్స్ రామరెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక సీనియర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి మా మామగారు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్ గారు, మరి వేదిక ముందు ఉన్నటువంటి సామాజిక సేవా సంఘ కార్యకర్తలైనటువంటి జస్వానంద్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ కార్యదర్శి మోజ్కర్ వేణు గారికి, వేల్దా శ్రీనివాస్ గారికి, సునీల్ గారికి, కాష్టాన్ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మా యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక సీనియర్ సిటిజన్స్కు గౌరవంతో పాటు వారిని ఒక 10 మెంబర్స్కి సన్మానం చేద్దామనేటువంటి గొప్ప సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాముఖ్యత దేశవ్యాప్తంగా చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాజం అభివృద్ధి చెందుతుందంటే ప్రధానమైనటువంటి కారణము సీనియర్ సిటిజన్స్. వారి యొక్క ముఖ్య ఆలోచనల ద్వారా ఇట్టి సమాజము ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ డే ప్రపంచ వ్యాప్తంగా 1988 సంవత్సరం నుండి ఇట్టి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. రొనాల్డ్ రీగన్ అనేటువంటి వ్యక్తి యుఎస్ మాజీ అధ్యక్షుడు వారు ఇంటి కార్యక్రమాన్ని వారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ యొక్క హక్కుల న్యాయవాది అయినటువంటి బెంజమిన్ హారిసన్ అనేటువంటి ఆయన యొక్క జన్మదినం ఈరోజు ముఖ్యంగా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ఇట్టి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా గర్వంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్దలకు గురువులకు వీళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్కి ఇట్టి సన్మాన కార్యక్రమం చేయడం వల్ల మాకు చాలా ఆనందదాయకము. మరి మేమందరూ కూడా ఆశీర్వాదం మాపై ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. చాలా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సీనియర్ సిటిజన్ శ్రీ జి ఓటేరా గారికి
ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్